అలా నేను మీ సిఎస్ రావు. ప్రొడక్ట్ మన దగ్గర ఉండడమే కాదు, ప్రోడక్ట్కి డిమాండ్ క్రియేట్ చేయడం కూడా ఒక టెక్నిక్. ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో మనకున్నటువంటి ప్రొడక్ట్ని మార్కెట్ చేయటంలోనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంది. సేమ్ ఇప్పుడు అమరావతి అనేది రాజధాని, దాని పునర్నిర్మాణం, దానికి శంకుస్థాపన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేశారు. సభ సక్సెస్ అయ్యింది, సక్సెస్ఫుల్గా సభను ముగించారు. అయితే హోప్స్ చాలా ఎక్కువ క్రియేట్ చేశారు. ఇది ఈ సభకు ముందు ఈ సభలో ఏదో ఒక ఊహించినటువంటి అనౌన్స్మెంట్ ఉంటుంది నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి అనేటువంటి ఒక అభిప్రాయంతో వచ్చారు ప్రజల కన్నా కూడా ప్రత్యేకించి అమరావతి నిర్మాణం కోసం, అమరావతి రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చినటువంటి రైతులు చాలా హోప్స్ పెట్టుకున్నారు నరేంద్ర మోడీ గారి పర్యటన మీద. ఒక స్పష్టమైనటువంటి ప్రకటన ఏదైనా వస్తుందేమో రాజధానికి సంబంధించి అనుకున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు భూములు ఇచ్చినటువంటి రైతులతో 2 రోజుల క్రితం రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం ఏంటంటే, రాజధానికి గెజిట్ లేదు ఇప్పటి వరకు, అలాగే చట్టబద్ధంగా అమరావతి రాజధానిని ఇప్పటి వరకు గుర్తించలేదు కేంద్ర ప్రభుత్వం, ఆ గుర్తింపు కావాలి అని చెప్పి అడిగారు. దాని మీద చంద్రబాబు నాయుడు గారు రెస్పాండ్ అయ్యారు కూడా రైతులకి. నరేంద్ర మోడీ గారితో నేను ప్రస్తావిస్తాను, చెప్తాను, పార్లమెంట్లో ఆమోదింపజేసేలాగా బైఫర్కేషన్ చట్టంలో ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని పార్లమెంట్లో దాన్ని ఆమోదింపచేసేలాగా నేను ప్రయత్నం చేస్తాను అని చెప్పి హామీ ఇచ్చారు రైతులకి. ఎందుకంటే విభజన చట్టంలో 2024 జూన్ 2 వరకు మాత్రమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా హైదరాబాద్ ఉంటుంది. ఆ తర్వాత రాజధానిగా ఉండదు ఆంధ్రప్రదేశ్కి. ఈ లోపుగానే రాజధాని నిర్మాణం చేసుకోండి అని చెప్పి విభజన చట్టంలో పొందుపరిచారు. చట్ట ప్రకారం ముందే చేసుకోవాలి రాజధాని. అందుకే ఆ ప్రయత్నాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు. కాకపోతే 2019లో ప్రభుత్వం మారిపోవడంతో రాజధాని అమరావతికి అసలు ఉనికే లేకుండా పోయింది. దాంతో మళ్ళీ ఇప్పుడు పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పునర్నిర్మాణానికి సంబంధించి శ్రీకారం చుట్టినప్పుడు ఖచ్చితంగా దాని మీద ఎంతైతే బ్యాడ్ వచ్చిందో ఆ బ్యాడ్ అంతటిని ఓవర్కమ్ చేస్తూ గుడ్ విల్కి వెళ్ళాలి. అందుకే చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడ్డారు దానికి మళ్ళా గుడ్ విల్ తీసుకురావడానికి. ఎందుకంటే ప్రాజెక్టు డైరెక్ట్గా ఎలాంటి అభ్యంతరాలు ఆటంకాలు లేకుండా వెళ్తేనేమో గుడ్ విల్ వచ్చేస్తుంది. కానీ మధ్యలో దెబ్బతిన్నప్పుడు ఖచ్చితంగా గుడ్ విల్ మీద ఒక రకమైనటువంటి సెకండ్ థాట్ వస్తుంది. అందుకే ఆ సెకండ్ థాట్ లేకుండా ఉండేందుకు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారిని పునర్నిర్మాణానికి తీసుకొచ్చారు. చాలామంది ఏమంటారంటే, అంటే కూటమి ఏతర నాయకులు లేదంటే కూటమి ఏతరగా సంబంధించినటువంటి అభిప్రాయం ఉన్నటువంటి వాళ్ళు చెల్లికి మళ్ళీ మళ్ళీ పెళ్ళి అన్నట్టుగా రాజధాని శంకుస్థాపనకు మళ్ళీ నరేంద్ర మోడీ గారు రావడం ఏంటి అనేటువంటి కామెంట్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక మంది చేశారు. మళ్ళీ నరేంద్ర మోడీ గారిని తీసుకువచ్చి శంకుస్థాపన చేయించడానికి కారణం ఏంటంటే 2019 నుంచి 2024 మధ్యలో అమరావతి మీద వేసినటువంటి మచ్చలు వాటన్నిటినీ పక్కన పెట్టేసి వాటన్నిటినీ తుడుపుకొని గుడ్ విల్ సంపాదించుకోవాలి. ఆ గుడ్ విల్ రావాలంటే నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళు ఖచ్చితంగా రావాలి. అందుకే వచ్చారు ఆయన. ఆ వేదిక మీద అక్కడ నరేంద్ర మోడీ గారి స్పీచ్ విన్నాం, లోకేష్ గారి స్పీచ్ విన్నాం, పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ విన్నాం, చంద్రబాబు గారి స్పీచ్ విన్నాం. వీళ్ళందరూ స్పీచ్లు వింటే కనుక అమరావతి అన్స్టాపబుల్ అనేటువంటి అభిప్రాయం కలిగింది. అదే కావాలి చంద్రబాబు నాయుడు గారు కూడా. ఒక గుడ్ విల్ వస్తే తప్ప రాష్ట్రం మీద పారిశ్రామికవేత్తలు రారు, పెట్టుబడిదారులు రారు. డబ్బులు సంపాదించుకునే వాళ్ళు, పెట్టుబడులు పెట్టే వాళ్ళు ఊరికే రారు. వాళ్ళకి 10 రూపాయలు మిగులుతుంది అనుకుంటేనే వస్తారు. చంద్రబాబు నాయుడు గారిని చూసో, నరేంద్ర మోడీ గారిని చూసో
రారు. మౌలిక వసతులను చూసి వస్తారు. ప్రాఫిట్ వస్తుందా రాదని సర్వే చేసుకుంటారు. రాజకీయ పరిస్థితులను చూసుకుంటారు. భౌగోళిక పరిస్థితులను చూసుకుంటారు. అలాగే వనరులను చూసుకుంటారు. వీటన్నిటిని చూసుకున్న తర్వాతనే పెట్టుబడులు పెడతారు. అవన్నీ ఉన్నాయి మాకు, రాబోయేటువంటి రోజుల్లో ఇంకా మెరుగుపడతాయి అని చెప్పి ప్రపంచానికి చాటేందుకు, ఒక భారతదేశానికి కాదు ప్రపంచానికి చాటేందుకు ఈ సభను పెట్టారు. దీనికి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. ఖర్చు అవుతుంది. ఖర్చు లేకుండా బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయలేదు. బ్రాండ్ ఇమేజ్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక గుడ్ విల్ని క్రియేట్ చేయాలని అంటే ఖచ్చితంగా ఇలాంటి సభలు పెట్టాల్సిందే. అందుకే పెట్టారు. ఇప్పుడు ఈ సభను చూసిన తర్వాత, నాయకులు ఇచ్చినటువంటి స్పీచ్ని విన్న తర్వాత రైల్వే లైన్స్ వస్తాయి, రోడ్డు కనెక్టివిటీ పెరుగుతుంది, ఎయిర్లైన్స్ వస్తున్నాయి, అలాగే వాటర్ ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది అనేటువంటి అభిప్రాయం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది కదా. ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేటువంటి వాళ్ళ దృష్టిలోకి వెళ్ళింది కదా. ఒకవేళ అది ఇదే లేకపోతే కనుక చంద్రబాబు గారు ఏదో చెప్తుంటారులే అని చెప్పి అనుకోవచ్చు చాలా మంది. ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు వచ్చి చెప్పారు కాబట్టి దానికి ఇంకా కొద్దిగా శానిటీ పెరుగుతుంది. ఆ శానిటీ పెరగడమే కావాలి. అందుకే ఆయన ఈ సభ పెట్టించారు చంద్రబాబు గారు. పెట్టడంతో పాటు 2 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి పనులకు శంకుస్థాపన, అలాగే రాబోయేటువంటి రోజుల్లో ప్రారంభించేటువంటి వాటికి శ్రీకారం చుట్టారు. ఎవరి చేతుల మీదుగా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా. సో కాబట్టి ఈ ఈవెంట్ని ఏ కోణం నుంచి చూసుకున్నా కానీ సక్సెస్ఫుల్ అని చెప్పి చెప్పచ్చు. ప్లస్ అమరావతి నిర్మాణానికి ఖచ్చితంగా తాను అండగా ఉంటానని చెప్పి ప్రామిస్ చేశారు నరేంద్ర మోడీ గారు. గ్రోత్ ఇంజన్ రాబోయే రోజుల్లో భారతదేశానికి ఆంధ్రప్రదేశ్, అమరావతి అని చెప్పి ఆయన మాట్లాడారు. ఎలాంటి సహాయం కావాలన్నా కానీ అందిస్తానని చెప్పి చెప్పారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో. కాబట్టి ఆయన ఏదో చాక్లెట్ ఇచ్చి వెళ్ళాడు పవన్ కళ్యాణ్ గారికి, గతంలో మట్టి నీళ్లు ఇచ్చి వెళ్ళారు, ఇప్పుడు చాక్లెట్ ఇచ్చారు. ఇలాంటి ట్రోల్స్, మీమ్స్ వల్ల ఒరిగేది ఏం లేదు. అమరావతి ప్రాజెక్టుని, లేదంటే అమరావతి రాజధాని నిర్మాణాన్ని, దాని గుడ్ విల్ని తగ్గించాలనుకునే ప్రయత్నం చేసే వాళ్ళు చేసే పనులు అవన్నీ. సో కాబట్టి ఇలాంటి కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా హాజరైతే బాగుండేది. కానీ నరేంద్ర మోడీ గారు వస్తున్నారు అని చెప్పి తెలిసి ముందు రోజు ఆయన యలహంక ప్యాలెస్కి వెళ్ళిపోయారు, బెంగళూరు వెళ్ళిపోయారు. ఒక బాధ్యతాయుతమైనటువంటి నాయకుడిగా, ఒక పార్టీకి అధినేతగా, ఒక ఎమ్మెల్యేగా ఆయన ఈ సభకి రావాలి, వచ్చుంటే బాగుండేది. మరి ఆయనకి ఎవరు సలహా ఇచ్చారో ఏమిటో తెలియదు. కానీ ఇది ప్రభుత్వ కార్యక్రమం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. ఆ వేదిక మీద జగన్మోహన్ రెడ్డి గారు కనుక కల్పించినట్టయితే రాజకీయంగా, అలాగే రాష్ట్రం అభివృద్ధి కోణంలో ఆయన ఒక హీరోగా కనిపించిండేవాళ్ళు. కానీ అక్కడ రాకపోవటం అనేది కొంత మైనస్. ప్లస్ రాబోయే రోజుల్లో అమరావతిని కాదంటారా జగన్మోహన్ రెడ్డి గారు? అమరావతిని కాదు అని చెప్పి 2019లో వెళ్ళే కదా దెబ్బతింది. 2024లో దెబ్బతిన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అదే సోకలతోటి నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్తారా? ఇలాంటివన్నీ సందేహాలు ఇప్పుడు వస్తున్నాయి. అదే ఆయన అమరావతి ఇది ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి, నరేంద్ర మోడీ గారు కూడా వస్తున్నారు కాబట్టి ఆయన కనుక పార్టిసిపేట్ చేసినట్టయితే దాని రేంజ్ వేరే లెవెల్లో ఉండేది పొలిటికల్గా. కానీ ఆయన బహుశా వచ్చినటువంటి అవకాశాన్ని మిస్ అయ్యారేమో అనిపిస్తుంది. మరి మీరేమంటారు దాని మీద?